ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. తెలుసుకుందాం. ప్రేమమంటి దేవుని బిడ్డలకు ప్రభువుల వందనాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 30 ధ్యానం చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మరియు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ చేయగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు ప్రభా నీ పాదాలకు కూడి తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ వెళుతూ నాతో మాట్లాడు ప్రభు. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనస్సును తెచ్చి వాక్యానికి ప్రతి ఆటక నేస్త్రంలో బంధించి ప్రభు సన్నిధి మేడిగా మాకు సహాయం చేయండి. ఏసై పరిశుద్ధ నా మట్టి వేడుకున్నాను తండ్రి. 9వ వచనం కానీ చదువుమా. ద్వితీయోపదేశకాండం మైకులో చదవండి దయచేసి, రికార్డ్ అవుతుంది కాబట్టి. మరి 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనుల విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను నీకు మేలు కలిగినట్టు నిన్ను వర్ధిల్లింపచేసి నీ ధర్మశాస్త్రమును రాయబడిన ఆయన ఆజ్ఞను ఆయన కట్టను గైకొని నీ దేవుడిని యెహోవాను మాట విని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. అది ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలంటే ఇప్పుడు ఉదాహరణకి నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారంటానికి గుర్తేంది? నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఏమన్నాడు? నీ పితరులు యందు ఆనందించినట్టు నేను. పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారు దేవుడు ప్రేమించారనే ఆధారం ఉందా లేదా? యెహోవా చెప్పినట్టు అబ్రహాము చేశాను. ఇస్సాకు దేశంలో కరువులో విత్తనం వేశాడు. యాకోబు కూడా నువ్వు ఎక్కడైతే కనపడ్డానో అక్కడ వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టమన్నాడు. అట్లాగనే పితరులు యందు ఆనందించినట్టు మనం ఎందు కూడా ఆనందించాలంటే దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. అర్థమైందమ్మా? దేవుడు ఏం చెప్పాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళ తరం అయిపోయింది, వాళ్ళు మేఘం వల్లే మనల్ని ఆవరించున్నారు. ఇప్పుడు ముందు మనము ఏం చెప్తే ఏం చేస్తే దేవుడి మన ఎందు ఆనందిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, అది ధ్యానం చేద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ. మీరు దేవుడిని ప్రేమిస్తున్నా, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను చేతులెత్తని. సచ్చు లేకుండా ఎత్తేమవుతానికి. దేవుడిని ప్రేమిస్తే కదా బాబాయ్ ఇక్కడికి వచ్చింది అని అనొచ్చు. లేదు, మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాం. దేవుడిని ప్రేమించకపోవటం 1 కొరింథీ 16:22 చదవండి. దేవుడిని ప్రేమించకపోవటం శాపం అనేది రాయబడింది. ఎవడైనాను అది ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించుకుంటే వాడు ఇప్పుడు మనం శాపం నుంచి ఆశీర్వాదాలకు వచ్చాం కదా. యేసుప్రభు మన శాపం మన పాపం అంతా ఆయన మీద వేసుకొని మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రేమించడా? దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అనే వాక్యం ఉంది కదా. దేవుడు మనల్ని ప్రేమించడా? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు చెప్పాలా? రోమా 5:8.
ఉమ్. ఉమ్. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే క్రీస్తు ప్రేమ ఇట్లా ఉంది. 1 యోహాను 4:19 ఈ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడింది. స్తోత్రం. 1 యోహాను 4:19 ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము ప్రేమిస్తున్నాం కదా. ఒక ప్రశ్న 5:1 చదవండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. ఇప్పుడు మనం ఎవరి మూలంగా పుట్టాం? క్షయబీజం నుండి కాక అక్షయ బీజమును పుట్టింపబడినాం కాబట్టి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండమని పేతురు 1:22 రాయము. మనం క్షయబీజం అంటే భౌతికంగా మనం క్షయబీజం నుండి పుట్టాం. కానీ యేసు ప్రభు అక్షయ బీజం అంటే కంటికి కనపడడం. ఆయన వాక్యమే మనకు తెలుసు. ఆయన కంటికి కనపడని దేవుడు. తర్వాత చదవదండి. పుట్టించు వాడిని ప్రేమించు ప్రతి వాడును. అది ఇప్పుడు ఏమర్థమైంది మీకు? అప్పుడప్పుడు చెప్తుంటాను మామూలుగా నీకు. ఇప్పుడు మనం దేవుడిని ప్రేమించడానికి గుర్తు ఏంది? ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞ ఇచ్చాడు, బాగానేది. ఇప్పుడు యేసు ప్రభు మనకేమి ఇచ్చాడు? ఒకే ఒక ఆజ్ఞ. ఏం చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేల్కి ఇచ్చిన పాత నిబంధనలో నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమించమన్నాడు? లోపల వాడిని. అందువల్ల దేవుడు మూలంగా పుట్టిన వాడిని ప్రేమించు, అది ఆజ్ఞ. దేవుడు మూలంగా పుట్టించిన వాడిని ప్రేమించేవాడే లోకాన్ని జయించేవాడు. అదేనమ్మా. మనం దేవుని మూలంగా మనం అంతా దేవుడి మూలంగా పుట్టినామంటే దానికి అర్థమైంది దేవుడిని అంగీకరించిన వారంతా దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళే కదా. అది యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఇక్కడ మనకి అదే అధ్యాయంలో ఇక్కడ 8 చదవండి. 1 యోహాను 4:8 అది కాదు, 4:8 దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అతిథి కుమారుని లోకంలోకి పంపాడు. అది తన ప్రియమైన కుమారుని మన కోసం పంపించాడు. ఆయన గురించి చెప్పాడు కదా దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడిని నేను ఆనందిస్తున్నాను. తన ప్రియమైన కుమారుని ఎవరైనా ఇస్తారా? ఒక అబ్రహాం ఇచ్చాడు, తర్వాత తండ్రి ఇచ్చాడు. మనకు కనపడుతుంది. అబ్రహాము, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొచ్చి ఆ మోయేరు పర్వతం దగ్గర నాకు బలియమన్నాడు. కనుక దేవుడు అబ్రహాము ఏమైనా వెనక తీశాడా? తీలా. అబ్రహాము మృతుల్లోంచి ఇస్సాకుని తీసుకున్నాడని చెప్పి హెబ్రీ పత్రికలో రాయబడింది. మృతులు అంటే చచ్చిపోయాడు ఇస్సాకు, కానీ మృతుల్లోంచి అబ్రహాం ఉద్దేశం ఏంటి? బూడిదనైనా సరే నువ్వు బ్రతికించగలవు. అందుకని పూర్తిగా ఆయన మాట విన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు అన్నాడు, ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. మనం అరమరగ్గా ప్రేమించకూడదు. దేవుడు పూర్తిగా ప్రేమిస్తూ అటు సగం ఇటు సగం ఉండకూడదు. దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మనం నేర్చుకోవాల్సింది. 11 ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగా ప్రేమించగా మనం ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నాము. అమ్మా, ఒకరినొకరు కనీసం ఇప్పుడన్నా ప్రేమించండి. పక్కన వాళ్ళని చూసి దేవుని ఇప్పుడన్నా ప్రేమించండి అంట. నేను ప్రేమిస్తున్నానని చెప్పానండి, హృదయపూర్వకంగా నవ్వుతూ సంతోషంగా ఆనందంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పు. అప్పేముంది, డబ్బులు అడుగుతున్నారా? నేను ప్రేమిస్తున్నాను. అదేగా ఇక్కడ రాయబడిన మాట. కాస్త మన హృదయంలో నెమ్మది, శాంతి, ప్రేమ ఎలాంటిది? ప్రేమ అన్నిటినీ అన్నిటినీ సహించును. ప్రేమ డమ్మంగా, ప్రేమ అమరేదిగా, ప్రేమ స్వప్రయోజనము. అర్థమైందా? అదే హింసకుడు, దూషకుడును అపోసుడైన పౌలు
ఏమన్నాడు? కానీ ప్రేమ లేకపోతే అంతా జీరో. నీకు ఏముంటే నాకు ఆయనకేంది? నరులు కాలు సత్వమందు గుర్రముల బలమందు ఆయన ఆనందిస్తాడేంది? నీకుంటే ఆయనకేమమ్మా? ఆయనకేమైనా ఇస్తున్నావు? నాకు అర్థం కాలేదు. అవి అవసరం ఆయనకి. మానవ జాతిని సూచించింది ఎవరు? ఆయనే కదా. మానవుల కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఆయనే కదా. మానవుల కోసం ఐశ్వర్యంతో రాసిచ్చింది ఎవరు? ఆయనే కదా. మానవుల కోసం నా బిడ్డలు హింస పడకూడదు, నరకానికి పోకూడదు అని చెప్పి పరలోకాన్ని వదిలిపెట్టొచ్చి మన కోసం తన ప్రాణం పెట్టింది ఎవరు? ఆయనే కదా. ఆయన ఇచ్చిన ఒక్క ఆజ్ఞని కూడా మనం ప్రేమించకపోతే అటు గురిది మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు 12వ వచనం, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమిస్తే యేసయ్య నీలో ఉన్నాడు. చెప్పండి, యేసయ్య అమ్మా నీలో ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి యేసయ్య. ఇప్పుడు అదే కదా నేను వాక్యం ఏం చెప్తుంది, నా సొంత మాటలు చెప్పను. ఎప్పుడు నువ్వు ఒకరినొకరు ప్రేమిస్తుంటే. కానీ కొన్ని భిన్నమైన అభిప్రాయాలు అప్పుడు పౌలు అంటే ఇది రాసింది ఆహాను రాశాడు, అది వేరే విషయం. అప్పుడు పౌలు అంటే మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారు అంటాడు. 1 కొరింథీ 3 అధ్యాయం చదవండి, 3:3. పాలు తాగే స్థితిలో ఉన్నారు మీరు. మీకు బలమైన ఆహారం తినడానికి మీకు ఎంతకాలం తాగుతావు పాలు? ఎన్ని సంవత్సరాలు తాగుతావు నువ్వు పాలు? మూడు చదువు. 1 కొరింథీ. ఎందుకు బలహీనత అవుతున్నాం? శరీర సంబంధాలుగా ఉన్నాం కాబట్టి బలహీనత అవుతుంది. అంతేమ్మా. మనం శరీరానుసారంగా నడుచుకుంటే చచ్చిపోవాల్సి వస్తుందని చెప్పి అన్నాడు కదా రోమా 8:12 కూడా. శరీరానుసారంగా నడుచుకుంటే మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఆత్మ చేత శరీరకి చంపితే బ్రతుకుతామని కూడా స్పష్టంగా చెప్పాడు. శరీరము ఆత్మ శరీరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది. శరీరానుసారంగా నడుచుకున్నాడు ఆ దావీదు కూడా తన జీవితంలో. అయినా కూడా దేవుడు వదిలిపెట్టలా. మళ్ళా పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుడు వేడుకున్నాడు. నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, అతిశయపడ్డాడు. అయినా సరే దావీదుని ఏమన్నాడు? నిన్న ఉదయం పూట ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఏమొచ్చిన ఫస్ట్ చెప్పింది ప్రసంగంలో ఫస్ట్ వచ్చిన ఏం చెప్పాము? ఉదయం పూట సాయంత్రం పూట అమ్మ ఏం చెప్పారు? నా సేవకుడైన దావీదు. ఏమన్నాడు ఆయన? నా సేవకుడైన దావీదు అత్యున్నతమైన స్థానంలో పెట్టి అన్నాడు ఆయన. అయినా మనల్ని వదిలిపెట్టాడు దేవుడు. మనం మార్పు చెందాలని అక్కడ రాయబడి ఉంది. ఇక మీరు లెక్కను బట్టి చూసి బోధకులై ఉండాల్సిన వారు ఎన్ని సంవత్సరాలు అయిందో రక్షణ పొంది Hebరీ 5:13 బోధకులై ఉండాల్సిన మళ్ళా పాలు తాగే స్థితిలో ఉండాల్సిన పరిస్థితి. మీరు ఆదరించాలా, అనేకుల్ని సువార్త చెప్పాలా, అనేకులకి దేవుడు ప్రేమను గురించి ప్రకటించాల్సిన వీరికి అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ బాధ్యత మాకే కాదు మీకు కూడా ఉందని చెప్పి కొద్దిగా తెలుసుకోవాలా. ఆశీర్వాదం కాదు, ఒకవేళ ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తే తప్పిపోతావు నువ్వు అంతే. అదేందా? నువ్వు అడిగిన ఇచ్చాడుకో ఏమంది అక్కడ Hebరీ చూస్తే మరలా బోధించాల్సి వస్తుంది. మీరు పాలు తాగాల్సిన వారే, బలమైన ఆహారం తినగలివారు కాదు. పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక. నీతి వాక్య విషయంలో అంటే వాక్యం వినరు, అది కదా అన్నీ తెలుసు అంటారు. ఈ వాక్యమే కదా నేను శుద్ధి చేసేది, ఈ వాక్యం మీదగానే నీ రోగం బాగు చేసేది. నేను చేస్తానా? వాక్యంలో ఏముంది? మనుషులు ఎవరు చేయలేరండి. మనుషులు చేయడానికి నువ్వేనా 1 తక్కువ 30 దెబ్బలేనా 40 దెబ్బలేనా తిన్నావు నువ్వు? ఏమా తింటే చెప్పు. ఈ వాక్యము 1:2:13 ఏముంది? ఆ వాక్యం విశ్వాసాలని మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యం వింటే కదా నువ్వు.
దేవుడు సన్నిధి జరిగేటప్పుడు మీ ఇష్టానుసారంగా బయటికి లోపలికి తిరగటమును, సగం మధ్యలో లేచిపోవటమును, అది ఎంతమందికి సబాబు? అది దేవుడు వాక్యం అనుకుంటావా, లేదా దేవుడు సన్నిధి అనుకుంటావా, లేదా మీ ఇల్లు అనుకుంటావా? ఏం రాయబడిందా? ఆ హేతు చేతను మనుషులు వాక్యం ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుడు వాక్యమని దాన్ని అంగీకరించది. ఆ వాక్యము విశ్వాసులైన మీలో అమ్మా ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? వాక్యమే ప్రేమై ఉన్నాడు. ఇశ్రాయేలుకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నా మాట ప్రకారం నడుచుకోండి, మీ చేతి పనుల విషయంలో, మీ గర్భపాల విషయంలో, మీకు అన్ని విషయాలు నేను మీకు మేలు చేస్తాను, మీరు నా వైపు తిరగండి, మీ పితరులు ఎందుకు ఆనందించినట్టుగా నేను మీ ఎందుకు కూడా ఆనందించి మీకు మేలు చేయాలంటే మీరు నా వైపు తిరగండి. మాకు నిజమే. ఇప్పుడు దేవుడు మనలో ఉండాలంటే మనము శరీర సంబంధమైన స్వభావం ధరించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శరీర సంబంధమైన స్వభావంతో మనం దేవుడి రాజ్యం వెళ్తామా? అట్లా లేదుగా. ఇప్పుడు 1 Corinthians 15:49 ఎవరు రాయబడింది? ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం ఉన్నాము, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ధరించుకోవాలి కదా. అదే కదా అపొస్తలుడు పౌలు చెప్పింది. ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడుంది? అది ఆయనది. ప్రకృతి సంబంధమైన శరీరం ఎవరిది? ఆదాముది. ఇప్పుడు ఆదాము స్వభావంలో మనం ఉన్నాం. ఎత్తబడి లేపబడును, ఎత్తబడి లేపబడును, ఎత్తబడి లేపబడును, ఎత్తబడి లేపబడును. ఉన్నది కనుక ఉన్నది. మనుషుడు రాయబడను. అది కరపట ఆదాయం ఎవరు? యేసు ప్రభు. జీవింపచేయి ఆత్మయుడు కలగలేదు, కలిగి మనుషుడు మట్టి నుండి పుట్టినవాడు, వచ్చినవాడు, ఎట్టివాడు? మట్టి ఉండి పుట్టిన వాడి పోరికలో మనం ఉన్నాం కాబట్టి పరలోక సంబంధమైన శరీరాన్ని మనము ధరించుకోవాలా. అది అర్థమైందమ్మా? శయిత అక్షత అమ్మా మత్స్యమైంది, మత్స్యమైంది. మట్టి నుండి ఎంతసేపు ఉంటావు నువ్వు? ఇప్పుడు మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే ఏదో కొంత తేడా ఉంది మనకి. మట్టి నుండి స్వభావం ఎందుకు తేడా ఉందంటే మేమంటే మన బైబిల్ సాక్ష్యమే చెప్పిద్ది. అదే చెప్పేవాడు పరిశుద్ధుడని కాదు నేను చెప్పడం. నేను చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను పరిశుద్ధుడని కాదు. బైబిల్ మనకి అర్థంలాగా నీకు చూపిస్తుంది, నాకు చూపిస్తుంది. అర్థమైందా? రహస్యమైంది ఏది కూడా దాగదు. బైబిల్ ఏంటండి? గలతీ పత్రిక 5:19 ఏం రాయబడింది? శరీర కార్యములు అంటే శరీరం ఉండే కార్యాలు ఏమన్నా ఇక్కడ? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఏమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహం, మత్సరం, కోరములు, మచ్చలు, భేదములు, విమతులు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇట్టివాడి చేయవారు దేవుడు రాజ్యమునకు వారసులు కారు. ఆత్మఫలం ఏమనగా మొట్టమొదటిది ప్రేమ. అక్కడ మొట్టమొదటిది ఏంటమ్మా? ఆత్మఫలములో మనం ప్రేమే. ఎవరిని ప్రేమించాడు యేసు ప్రభు? అందరిని ప్రేమించాడు. మంచివాళ్ళని ప్రేమించాడు, చెడ్డలు ప్రేమి. కృతజ్ఞత లేని వారేడా దుష్టుడేలా? మనం మంచివాళ్ళని ప్రేమిస్తాం కదా. అది కాదు, దాని సారాంశం అది కాదు. అందరినీ ప్రేమించాడు. యేసు ప్రభు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు విసిరేసి, బోధకుడా ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది, నువ్వేం చెప్తావు అని అంటే పదే అడుగుతున్నారు. వదిలిపెట్టమంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగానూ మాట్లాడుతున్నావు, బండలతో కొట్టిన చపమని ఉంది కదా. అయితే శిక్షించమంటే ఈయనకి కనికరం లేదు అని చెప్పి ఇటుకటే మాట్లాడతారు.
యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వారు మొట్టమొదట ఏమన్నా, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి ఇయ్యచ్చు. ఒక అవకాశం ఇచ్చాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు రాళ్ళు పట్టుకున్నారు. అక్కడ వాళ్ళ మనస్సాక్షి గద్దించినందువలన అందరు రాళ్ళు కిందేసి వెళ్ళిపోయారు. చివరిలో ఎవరు మిగిలారు? ఆ సహోదరి ఆయన ఆయన ఏమంటాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభు. శిక్షించే అధికారం ఆయనకుంది. పాపం లేనివాడు ఎవరుగా? ఆయన ఒక్కడే. యేసుప్రభు చెప్పాడు కదా, పాపం లేనివాడు మొట్టమొదట రాయను. ఈ భూమి మీద పాపం లేనివాడు ఎవరు అంటే యేసుప్రభు ఒక్కడే. అందరూ పాపులని వాక్యం. ఆయన నేను నిన్ను శిక్షించను, ఇకను పాపం చేయబాక అని చెప్పాను. ప్రేమించాడా లేదా? అది తెలుసు. కుష్ఠరోగిని ప్రేమించాడు, రక్తస్రావం సిరిని ప్రేమించాడు, ఎదరాల కుమారుని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన వారంటే ఈ లోకంలో ఎవరు ఉండరు? అందరినీ ప్రేమించాడు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని ఇక్కడ మన 1 యోహాను 4వ అధ్యాయంలో మనం ప్రేమిస్తున్నావా అరే మనం పరీక్షించుకోవాలా. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. దీనివల్ల మనము ఆయనని నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో ఆత్మలో ఎంత గొప్ప కార్యం అది! ఆత్మలో తన ఆత్మ మనకి సమృద్ధిగా ఇచ్చాడు. ఆత్మే నిన్ను నడిపించేది. ఆత్మే యేసుప్రభుడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే నిన్ను బ్రతికిచ్చిద్ది. ఆత్మే నిన్ను జీవింపజేసేది. ఆత్మలో పాలిచ్చాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండేట్టుకు పంపటి చూసి మేము సాక్ష్యమిస్తున్నాం. యేసు దేవుడు కుమారుడని ఎవరు ఒప్పుకున్నాం వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుడు అంటే యేసు ప్రభు దేవుడు కుమారుడు కాదని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా? యెహోవా అనుచరులు ఒప్పుకోరు, ఆయన ప్రవక్త. ముస్లిమ్స్ ఒప్పుకోరు, ఆయన ప్రవక్త అంటారు. అదేనా? యేసు ప్రభులు బైబిల్ చదివేవాళ్ళు కంపల్సరిగా యేసు ప్రభు ఆయన ప్రియమైన కుమారుడు, ఆ ప్రియమైన కుమారుడు మన కోసం పంపించాడు అని మనం ఒప్పుకుంటాం. యేసు ప్రభు దేవుడు కుమారుడని ఒప్పుకున్న వాళ్ళనే దేవుడు ఉంటాడు. ఒప్పుకున్న వాళ్ళు దేవుడు. వాళ్ళకి విరోధమైన భావం మనసులో అట్లాంటి బీజాలు ఎత్తుతుంటారు చాలామంది కూడా. ఇంకా ధర్మశాస్త్రం పట్టుకొని ఊగులాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ధర్మశాస్త్రం కొట్టివేలా ఆయన నెరవేర్చి పక్కన పెట్టాడు. నెరవేర్చి అన్నీ 10 ఆజ్ఞలు నెరవేర్చి పక్కన పెట్టాడు. ఇప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు మనకి రోమపత్రిక 8వ అధ్యాయం చివరి వచ్చింది చూడండి. పదమూడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుతుందోట మొదటిది పాతదిగా చేసి ఏది పాతదిగా ఉండబోవునో అది నిరుత్తగుటకు సిద్ధముగా ఉన్నది. కింద పుట్టినట్లు ఏమో రాయబడింది? అంటే కనపడకుండా పోవటం. అదృష్టం ధర్మశాస్త్రం అంతా. అర్థమైందమ్మా? తర్వాత రోమ 10వ అధ్యాయం 17. వారి పాపములు వారి అక్రమములు ఇకను ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాపపరాధ బలి ఇంకా ఎన్నడూను ఉండదు. అమ్మా, ఇదిగో లోక పాపను మోసుకున్న దేవుడు గొర్రెపిల్ల అందరి కోసం ప్రాణం పెట్టాడు కదా. తర్వాత ఏమంటాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా మనం ఏర్పరచబడినని మార్గమున రక్తం వలన పరిశుద్ధ స్థలమందును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకంటే యేసుప్రభు ముందుగానే అన్నీ సిద్ధపరిచాడు. అపోస్తుడైన పౌలు ఈ రహస్యాన్ని ప్రజలకు తెలియపరిచాడు. ఒకవేళ అపోస్తుడైన పౌలే కానీ ఈ రహస్యం తెలియపరచకపోతే ఇప్పటికే జనం చాలా ఇబ్బంది పడేవాడు అనమాట. అర్థం చేసుకుని
కనుక పాపం ఎరుగున ఆయన మన కోసం ఏమాడు? పాపం. శాపం ఎరుగున ఆయన మన కోసం ఏడు? శాపంగా వాడు యేసు ప్రభు. ఇంకా ఒకటి అంటాడు ఈ 1 యోహానులో 2:2 ఏమంటాడంటే సర్వలోకానికి శాంతికరం అంటాడు. అమ్మా మామూలు కాదు, సర్వలోకానికి. 2:2 ఏమండి? కాక అర్థమైందా? మన పాపల మధ్య కాక సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఆయనే శాంతి. ఒకవేళ ఎవడన్నా పాపంలో పడితే అక్కడ దాన్ని వివరణ ఇస్తాడు. మనము పత్రికలు చదవాలా, అన్నీ చదివితే మనకు బోధపడుద్ది. ఏమిస్తాడు అక్కడ వివరణ? ఆయన మనమైందు ఆజ్ఞలను గైకుని దీనివల్ల ఆయన ఎరుగున్నామని తెలుసుకును. ఆయన తర్వాత అది లేదు గైకొన్ను చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా ఇక్కడ 1 యోహానులో కూడా అదే రాయబడింది. 4వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. తీర్పు దినమందు మనకి ధైర్యం కలిగినట్టు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడుతున్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. యేసుప్రభు క్షమించాడు కదమ్మా, మనం కూడా ఏం చేయాలా? క్షమించడం. అది మనం నేర్చుకోవాలి. నీ కుటుంబంలో ఎవరన్నా కాస్త ఇబ్బంది చేస్తే నువ్వు క్షమించుకుంటున్నావా? మీ ఆయన కానీ, మీ కొడుకులు కానీ, రక్త సంబంధులు కానీ. పక్కన వాళ్ళకి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉండకూడదు. అది కదా మన దేవుడు. అంటే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా వాక్యం తెలియదు, ఇంకా పాలు తాగి స్థితిలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. అంతే, నువ్వేం చేసేవాని కాదు కానీ మన అర్థం చేసుకోవాలి. తండ్రి నిశ్చయంగా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభాని కనికరం, ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం ప్రభా, పాత నిబంధనల ప్రభా, మీరు నన్ను ప్రేమించి నా ఆఖరికి అట్లా గాయకొని మీ పితలు ఏందో ఆనందించినట్టుగా మీరు నా వైపు మళ్ళినప్పుడు నేను మీకు మేలు చేయడానికి మీ వైపు మళ్తానని చెప్పినా ప్రభా. ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే మా తోటి సహోదరుని ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. మా తోటి సహోదరుని మేము దేశిస్తూ తండ్రి అయ్యా నేను ప్రేమిస్తున్నామంటే మేము అబద్ధికులుగా ఉన్నామని లేఖలో రాయబడింది ప్రభా. నువ్వు ప్రేమై ఉన్నావు ప్రభా. లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు, తన ఆదితి కుమారుడు విశ్వాసం ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవానిస్తానికి నీ ప్రియమైన కుమారుని పంపించినావు ప్రభా. మేము ఏ పాటివాడనైనా అయ్యా మమ్మల్ని అంతగానో ప్రేమిస్తుందండి. మా తోటి సహోదరులనైనా ప్రేమించే మనసు మేమంతా కూడా యేసునామములో కలిగి ఉందంగాక, యేసునామములో కలిగినంగాక. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించబడే భాగ్యాన్ని మాకు దయచేయ ప్రభా. ఇది మేము దేవుడి కుటుంబంలో ఉన్నాం కనుక తండ్రి, ఒకే రాజ్యం, ఒకే విశ్వాసం, ఒకే తండ్రి, ఒకే ఆయా మార్గం అని చెప్పినావు తండ్రి. మేమంతా కూడా గ్రహించి మనసును మాకు దయచేయ మనకే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.